వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మందితో పాటు విమానం కూలిన ప్రదేశంలోని నివాస భవనాల్లో ఉన్న 5 పౌరులు కూడా మరణించారు. ఈ విషాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్కు క్లిష్ట సమయంలో అండగా నిలుస్తామని, అవసరమైన సహాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే, ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 విమానం గురువారం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం అదుపు తప్పి సమీపంలోని నివాస భవనాలపై కూలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ప్రయాణికులు ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని అధికారులు తెలిపారు. విమానం కూలిన భవనాల్లో ఉన్న 5 వ్యక్తులు కూడా మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో 169 మంది భారతీయ పౌరులు, 50 బ్రిటిష్ జాతీయులు, 7 పోర్చుగీసు దేశస్థులు, 1 కెనడియన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాద ధాటికి సమీపంలోని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విమాన శకలాలు, కూలిపోయిన వస్తువులు ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ దుర్ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ ఒక పెద్ద బలమైన దేశం, ఈ పరిస్థితిని అధిగమించగలదు అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ అవసరమైతే సహాయం అందించడానికి అమెరికా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన తెలిపారు. కష్ట సమయాల్లో భారత్, అమెరికా మధ్య ఉన్న దీర్ఘకాల సహకారాన్ని ట్రంప్ ప్రకటన ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభం కాగా ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు భారత్కు తమ సానుభూతిని, మద్దతును తెలియజేస్తున్నారు.